సామాజిక అస్త్రం Number one. నమ్మి అప్పగించిన బాధ్యతను చేజేతులా చెడగొడుతూ స్వపక్షంలోనే విపక్షంలా ఉంటే అలాంటి వారిని శల్య సారథ్యంతో పోలుస్తాం. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథసారథిగా ఉన్న శల్యుడు అతడిని అడుగడుగునా అవహేళన చేస్తూ అవమానపరుస్తూ చేసే ప్రతి పనిలో తప్పులు ఎత్తి చూపుతూ ఓడిపోయేలా చేసి పరోక్షంగా ప్రత్యర్థులకు విజయానికి సహకరిస్తాడు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఇలాంటి శల్య సారథ్యంలోనే నడుస్తుంది. కురుక్షేత్రంలో ఒక్కడే శల్యుడైతే ఇక్కడ ఎందరో. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇలాంటి వారి వల్ల ఉక్కిరిబిక్కిరవుతోంది. మన అనుకున్న వారే విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతుంటే, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలను నిలదీస్తుంటే రేవంత్ ప్రభుత్వం పేద ప్రజలకు అన్యాయం చేస్తుందని, వారి తరపున మేము పోరాడతామని కాంగ్రెస్ నాయకులే బహిరంగ ప్రకటనలు గుప్పిస్తుంటే దిక్కుతోచని స్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ఉక్కిరిబుక్కిరవుతోంది. దిక్కుతోచని స్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఠా కుమ్ములాటలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకులు తామంతా ఒక్కటేనని చెబుతున్నప్పటికీ పైకి చెబుతూ అధిష్టానం ఆదేశాల మేరకు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పనిచేస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ అంతర్గతంగా కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. శతాబ్ద కాలంకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ అంతర్గత కుమ్ములాటలతో ముఖ్యమంత్రులను మార్చడం, తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులకు ప్రభుత్వాన్ని అప్పగించడం రివాజుగా మారింది. దేశంలో మెజార్టీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి కేసీఆర్ ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని ఘన విజయం సాధించి మరోసారి ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసింది. దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీని 2023లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, దేశ రాజకీయాలలో కూడా చక్రం తిప్పాలని టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చిన గులాబీ బాస్కు భంగపాటు తప్పలేదు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా కాంగ్రెస్ 64 స్థానాలలో గెలుపొందగా టీఆర్ఎస్ 39 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాలు, సిపిఐ 1 స్థానంలో గెలుపొందాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా 2023 నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఉన్న దీపాదాస్ మున్షి కాలంలో తెలంగాణ కాంగ్రెస్లో లుకలుకలు పెరగడంతో ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమించారు. పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ గౌడ్ ఉన్నారు. దశాబ్ద కాలంగా రాజకీయాలలో తలపండిన నేతలుండటం కాంగ్రెస్కు ఎంత లాభమో అదే స్థాయిలో నష్టం కూడా కలుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండటం, అధిష్టానంలోని అగ్రనేతలు సత్సంబంధాలు ఈ సీనియర్ నేతలకు ఉండటం, అవసరమైతే డైరెక్ట్గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోనే ముఖాముఖిగా కలవగల కొందరు సీనియర్ నేతలు రేవంత్కు కొరకరాని కొయ్యలుగా మారారు. అధికారంలో ఉంది తమ పార్టీ ప్రభుత్వమేనని తెలిసి కూడా ప్రతిపక్షాల కంటే దారుణంగా విమర్శలు చేస్తుండటంతో కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలకు భద్రత లేదని, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, నాయకులను కాంగ్రెస్లో చేరేలా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయడమే కాక ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను తాను ప్రోత్సహించానని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనకు రేవంత్ రెడ్డి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని, ఇది పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించడమేనని ఏకంగా అధిష్టానానికి లేఖ రాశారు. మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల సంచలనం సృష్టించిన హైడ్రా కూల్చివేతలకు నిరసనగా మధు యాష్కి ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. మూసీ నిర్వాసితులకు అండగా తానుంటానని, అవసరమైతే పార్టీతో సంబంధం లేకుండా ఒక న్యాయవాదిగా వారి తరపున పోరాడతానని ప్రకటించారు. అంటే ఈ విషయంలో పార్టీ లైన్ను దాటి వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపడతానని ఆయన చెప్పకనే చెప్పారు. అంతేకాక ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారంతా వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించడానికేనని వ్యాఖ్యానించారు. మరో మంత్రి కొండా సురేఖ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తూనే ఉన్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన కళ్యాణ మండపాన్ని కూల్చివేయడమే కాక ఆయన మాజీ కోడలు హీరోయిన్ సమంత విషయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ నోరు పారేసుకున్నారు. వివాదం చెలరేగిన తర్వాత కూడా ఆమె తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ విషయంపై అక్కినేని నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేయగా ఆమె క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ నాగార్జున కేసును కొనసాగిస్తున్నారు. ఇక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 2023 నవంబర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తాజా తలనొప్పిగా కాంగ్రెస్ పార్టీకి మారాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనను ఆయన బహిరంగంగానే వ్యతిరేకించడమే కాక ప్రభుత్వ అధికార పత్రులను చింపివేసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ తన సామాజిక వర్గానికి మేలు చేసేందుకు అగ్రవర్ణాల వారు తెలంగాణలో అధికంగా ఉన్నట్లు కులగణనలో తప్పుడు లెక్కలు చూపించారని, తద్వారా తమ సామాజిక వర్గానికి అధికారిక పదవులు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే తాను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరికలు కూడా బహిరంగంగానే చేశారు. కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరి అధికారం తేలే, అందులో నా పాత్ర కూడా ఉంది. నేను 45 నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే 42 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తీన్మార్ మల్లన్న ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది వాడడానికి నేను తీన్మార్ మల్లన్నను కూడా కారణం. బీసీల కోసం తాను పోరాడతానని, అందుకు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కూడా అవసరమైతే ఎదిరిస్తానని బెదిరింపులకు దిగారు. రెడ్లకు పదవులు అంటగట్టడానికే ముఖ్యమంత్రి నాటకాలాడుతున్నారన్నారు. రేవంత్ చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తిరగబడతారని కూడా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో కూడా బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, తిరిగి మరోసారి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇలా నిత్యం ప్రతి విషయంలోనూ అడుగడుగునా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత తీన్మార్ మల్లన్న తన విమర్శలకు మరింత పదును పెట్టారు. తన తడాఖా చూపిస్తానని, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల పేద ప్రజలకు జరిగే నష్టాన్ని ఊరు వాడా ప్రచారం చేసి మీ సంగతి తేలుస్తానని కూడా తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశాడు. తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంతేనని, ఈసారి ముఖ్యమంత్రి వెనుకబడిన తరగతులకు చెందిన వారే అవుతారని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ప్రతిపక్షం టీఆర్ఎస్ ప్రతి విషయంలోనూ ఎదురుదాడులు చేస్తుంది. హైడ్రా పేరుతో ఎటువంటి ముందస్తు చర్యలకు లేకుండా పేద ప్రజల ఇల్లు కూల్చివేస్తుందని, ఎన్నో సంవత్సరాలు నివాసముంటున్న వారి ఇల్లు కూల్చివేత వల్ల వారు వీధిన పడుతున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అంటూ ఊరు వాడా ఊదరగొడుతుంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల తరలింపుపై కూడా టీఆర్ఎస్ ఉద్యమం చేస్తుంది. పేద ప్రజల బ్రతుకులంటే మూసీ సుందరీకరణ మీకు ముఖ్యమా అంటూ సూటిగా ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం అధికార పక్షంపై దాడులు చేయడం సహజమే. అయితే తెలంగాణలో మాత్రం ప్రతిపక్షానికి అధికార పక్ష నేతలు కూడా తోడు కావటం విచిత్ర పరిణామం. 10 ఏళ్లు ఏకచక్రాధిపత్యం పాలించిన కేసీఆర్ లాంటి వాడినే ఓడించి
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండటం లేదు. స్వపక్షంలోనే విపక్షం తయారయ్యి అన్ని విషయాలలోనూ ఇరుకన పెడుతుండడం ఇటు రేవంత్కి అటు కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో చేతులారా అధికారాన్ని టీఆర్ఎస్కు అప్పగించడం ఖాయమని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే అంటపెట్టుకున్న నాయకులు వాపోతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన 17 సార్వత్రిక ఎన్నికలలో 7 సార్లు సొంతంగా గెలిచి కేంద్రం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 3 సార్లు కూటమిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున 6 ప్రధానమంత్రులు దాదాపు 49 సంవత్సరాలు దేశాన్ని పాలించారు. అటువంటి కాంగ్రెస్ ప్రస్తుతం 3 రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. అక్కడ కూడా పూర్తి స్థాయి పరిపాలన సాగించే అవకాశాలు కనపడటం లేదు. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధమే కారణంగా పేర్కోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో డీకే శివకుమార్ ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయొచ్చని బీజేపీ విస్తృత స్థాయి ప్రచారం చేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో అసమ్మతి నాయకులను అధిష్టానం దారికి తెస్తుందా లేదా వారి ఒత్తిడికి తలొగ్గి ఏకంగా ముఖ్యమంత్రినే మార్చివేస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న.